తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. విజన్ 2047లో ఉంగుటూరు నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ అధికారులతో ఎమ్మెల్యే ధర్మరాజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెపల్లెకు పచ్చమట్ల పేరున నియోజకవర్గ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించామని, ప్రజల నుంచి 4900 అర్జీలు వచ్చాయని తెలియజేశారు. మౌలిక సదుపాయాల నిమిత్తం అర్జీలు వచ్చాయని, ఏడాది కాలంలో 30 కోట్లతో పలు అభివృద్ది పనులు చేశామని, కొల్లేరును పర్యాటక పరంగా, పర్యావరణ పరంగా అభివృద్ది చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొల్లేరు ప్రజల జీవన స్థితిగతులను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో ఉంచాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని, ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గంలో విజన్ 2047 అనే కార్యక్రమం నిమిత్తం, అలాగే రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలని అధికారులందరితోని, అలాగే విజన్ 2047 టీంతో మా స్పెషల్ ఆఫీసర్గా కాన్స్టిట్యున్సీగా వచ్చిన ఆయనతో కూర్చుని కూడా మీ అందరం కూడా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము పల్లె పల్లెకు పచ్చమాటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి విలేజ్కి వెళ్ళి అక్కడున్న ఆ గ్రామ సమస్యల్ని, అలాగే సంక్షేమ పథకాల గురించి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటని స్వయంగా తెలుసుకుంటానికి అన్ని గ్రామాలు కూడా, అంటే 85 గ్రామాల్లో కూడా అధికారులు, నేను అందరం కూడా కలిసి వెళ్ళి అక్కడ అందరినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్ని, వాళ్ళని డైరెక్ట్గా మైకు ఇచ్చి వాళ్ళ సమస్యలు అన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. దాంట్లో మాకు చాలా మటుకు వచ్చినాయి. అన్నింటినీ కూడా ఇంచుమించు సుమారుగా 4200 అర్జీలు వచ్చినాయి మాకు. వాళ్ళకి రకరకాల సమస్యలని అన్నింటినీ కూడా, వాటిలన్నింటినీ కూడా సంబంధిత అధికారులకి పంపించి వాళ్ళ ద్వారా వాటిలన్నింటిని కూడా నెరవేర్చేటట్టు, అంటే ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు, అలాగే వాళ్ళకి కావలసిన అంటే మౌలిక వసతులు, గ్రామాల్లో చాలామంది కూడా మౌలిక వసతుల గురించి కూడా అడగడం జరిగింది. పవర్ కానీ, అలాగే రోడ్స్ కానీ, డ్రైన్స్, అలాగే అక్కడ ఉన్న స్కూల్స్ గురించి, అలాగే మనకి హాస్పిటల్ గురించి, ఇరిగేషన్ గురించి కూడా అడగడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం, అంటే ఈరోజు ఇమీడియట్గా ఏది అవసరం అవుతుందో దాన్ని అక్కడికక్కడే మండల పరిషత్లో కానీ, పంచాయతీ నిధులతో కానీ, జిల్లా పరిషత్ ద్వారా కూడా అక్కడికక్కడే చాలా పనులు మటుకి క్లియర్ చేయడం జరిగింది. తర్వాత ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి అలాగే చాలా పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సుమారుగా మేము 30 కోట్లతో చాలా రోడ్లన్నిటిని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా మేము ఏం చేయాలి అంటే ఈ ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పరిచేటట్టు మేమంతా కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నాం. దాని ద్వారా అధికారులందరూ కూడా పూర్తి వాళ్ళ సహాయ సహకారాలన్నీ కూడా పూర్తిగా అందిస్తున్నారు. వాటిలన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుని రాబోయే కాలంలో, అంటే మనకి మీడియా వారు కూడా ఏదైనా సరే ఇక్కడ సమస్యలు ఉన్నాయని మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి దాన్ని కూడా చేయగలుగుతామని మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలోని ఏపీహెచ్ఎంఈఎల్ను తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించారు. ఆయనకు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సంస్థను ఎలా సద్వినియోగం చేయాలో బట్టి విక్రమార్క చర్చించారు. సంస్థ అభివృద్ధికి కన్సల్టెన్సీ నియమించి స్థానిక పరిస్థితులపై నివేదిక తెప్పించుకుని నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. థర్మల్ పవర్ స్టేషన్లకు అవసరమైన యంత్రాలు, మరమ్మతుల కోసం మార్పులు సూచించారు. అనంతరం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించి వరద బాధితులకు సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు తెలియజేశారు. పునరావాస ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. మొన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి కృష్ణానదిలో పయనించి వస్తున్న వరదకి తోడు కొన్ని వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న దాములూరు, చిలుకూరు గ్రామాలకి రహదారి మీద నుంచి నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. అది కూడా తెల్లవారుజాము నుంచి వర్షం లేదు కాబట్టి కొద్దిగా క్లియర్ అవుతూ ఉంది. బుడమేరికి స్వల్ప వరదే ఉంది, కానీ
దానివల్ల ప్రమాదం లేదు, రొటీన్ క్యాజువల్ వరదే. దానివల్ల విజయవాడకో ఎక్కడో ఏం లేదు. వర్షాల వల్ల పొలాల్లో నిలిచిన నీళ్లు బయటకు వెళ్తూ ఉన్నాయి. రెవెన్యూ సిబ్బంది, కొండపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ సిబ్బంది అంతా అప్రమత్తం అయి ఉన్నారు. ఒకవేళ చిన్నలంక పెదలంక నుంచి కనుక చిన్నలంక నుంచి 15 కుటుంబాలు ఒడ్డుకు వస్తూ ఉన్నాయి. పెదలంక నుంచి పశువులు వచ్చినాయి, కానీ మనుషులు కూడా వాళ్ళకి 3 లక్షలు 4 లక్షలు అనేది సర్వసాధారణం. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు బతిలాడినా ఎవరు చెప్పినా కూడా రారు. ఇంకొద్దిగా వరద ఉధృతి కనుక పెరిగే పరిస్థితి ఉంటే తప్పకుండా వాళ్ళు తీసుకురావడానికి పడవలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. వైద్య సిబ్బంది మందులు, వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రక్ టెర్మినల్లో వాళ్ళకి కావాల్సిన వస్తువులతో రెడీగా ఉన్నాం. వాళ్ళకి ఏ రకమైన అవసరం వచ్చినా కూడా ప్రభుత్వం అండగా ఉండడానికి సిద్ధంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏపీహెచ్ఎంఎల్ సందర్శనకు రావడం జరిగింది. విజయవాడ కార్యక్రమం చూసుకుని వారి నియోజకవర్గానికి వెళ్ళే క్రమంలో రాగారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ప్లాంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు వాళ్ళ దృష్టిలో పెట్టాను. అంటే గతంలో 13 మంది కార్మికుల్ని సీఎల్ని తొలగించడం జరిగింది. దానికి ఎండీ గారు, చైర్మన్ గారు ఈ సమాధానం చెప్పారంటే త్వరలో కొత్త వర్క్లు వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళు 13 మందిని తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, అంతా కలిపి 151 మంది ఉన్నారు. ఆ 13 మంది భారంగా తీసుకోమని చెప్పాం. రెండో విషయం, 58 సంవత్సరాలకి అప్పుడు గతంలో రిటైర్మెంట్ ఉంది, తర్వాత అది 61 సంవత్సరాలకి పెంచినా దీనికి ఏపీహెచ్ఎంఎల్కి వర్తింపు చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఈ ఉన్న ఉద్యోగస్తులకు కూడా రిటైర్మెంట్ 61 సంవత్సరాలకి పొడిగించమని చెప్పి మంత్రి గారి దృష్టిలో పెట్టాను. మంత్రి గారు తప్పకుండా ప్రభుత్వం దృష్టిలో పెట్టి మాట్లాడి చేద్దామని చెప్పి చెప్పున్నారు. అలాగే అసలు ఏపీహెచ్ఎంఎల్ అనేది ఎక్కడ ఆస్తులు ఎక్కడే అనే ప్రాతిపదికన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం 29వ వార్డు భీమేశ్వర స్వామి కాలనీ 94 సెంట్లు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ వద్ద 79వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిటీ ప్రెసిడెంట్ కట్రెడ్డి నరసింహారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి భావాలు పెంపొందించుకోవాలని, స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తిని మధ్యలో నింపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి బ్రహ్మాజీ, బుర్కా విజయ్ భాస్కర్, ట్రెజరర్ వెంకట సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ ఉప్పలపాటి నాగరాజు, మిండెల రాంబాబు, కమిటీ సభ్యులు అమరపల్లి వీర్రాజు, ఎర్రంశెట్టి రాంబాబు, వాతాడి కృష్ణవంశీ, ఎస్పీహెచ్ రావు భాస్కర్ల, కట్రెడ్డి సతీష్, అందూరి సంతకుమార్, యవర్న తరుణ్ కుమార్, తలుపూరి శివకుమార్, తమ్మిశెట్టి రాజేష్తో పాటు స్థానికులు పాల్గొన్నారు. భారతదేశం 79వ స్వతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. ఈ చారిత్రక వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాయుసేన హెలికాప్టర్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడం, వేదికపై పూలవర్షం కురిపించడం ఈ ఏడాది వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉదయం సుమారు 7:30 ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాలు ఢిల్లీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత వాయుసేనకు చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ రషికా శర్మ సహాయంతో ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతాలాపనతో ఆ ప్రాంతం మార్మోగగా 21 తుపాకులతో గౌరవ వందనం సమర్పించారు. 140 करोड़ संकल्पों का पर्व है। आजादी का ये पर्व सामूहिक सिद्धियों का, गौरव का पल है और हृदय उमंग से भरा हुआ है। देश एकता की भावना को निरंतर मजबूती दे रहा है। 140 करोड़ देशवासी आज तिरंगे के रंग में रंगे हैं। हर घर तिरंगा, भारत के हर कोने से, चाहे रेगिस्तान हो या हिमालय की चोटियां, समंदर के तट हो या घनी आबादी वाले क्षेत्र, हर तरफ से एक ही गुंज है, एक ही जयकारा है। हमारी प्राण से भी प्यारी मातृभूमि का जयगान है। मेरे प्यारे देशवासियों,
सन 47 में अनंत संभावनाओं के साथ कोटि कोटि भुजाओं के सामर्थ्य के साथ हमारा देश आजाद। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు తిరుగులేదని స్పష్టం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో జరిగిన పోలింగ్కు ఎస్ఈసీనే బాధ్యత వహించాలి. ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. దేశవ్యాప్తంగా ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.